హలో అండి, అందరికీ నమస్తే. హైదరాబాద్లో 200 కోట్ల స్కామ్ జరిగింది. అది కూడా చిట్ ఫండ్స్, ప్రియాంక ఎంటర్ప్రైజెస్ చిట్ ఫండ్స్. ఇది దీనికి సంబంధించి 510 మందికి ఐపీ పెట్టేశారు ఒక వ్యక్తి. అసలు ఏం జరిగింది? హైదరాబాద్లో అంత మోసం చేయగలిగిన వ్యక్తి ఎవరు? అసలు ఎలా జరిగింది? అసలు ఆ బాధితులు ఎవరు? ఆ బాధితులు సార్ని ఎలా అప్రోచ్ అయ్యారు అనేది ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం మీరు అన్నట్టుగా ప్రియాంక ఎంటర్ప్రైజెస్ చిట్ ఫండ్స్ ఇది అసలు ఎలా స్టార్ట్ అయ్యింది? అసలు ఎలా స్కామ్ చేయగలిగారు? అది కూడా 510 మంది మీద ఐపీ పెట్టారు అంటే అది మామూలు విషయం కాదు. అసలు ఏం జరిగిందంట? ఇది ఆల్మోస్ట్ అఫీషియల్గా చూపిస్తున్నంత వరకు అయితే వాళ్ళు చెప్తున్నది అయితే ఇది ఇప్పటివరకు మనకి తెలిసింది. అంటే 200 కోట్ల పైగా ఉండొచ్చు చిల్లర అనేది ఒక అంచనా, జస్ట్ అంచనా మాత్రమే. ఇది ఏంటి అనేది ఇంకా మనకి పూర్తి వివరాలు కూడా పూర్తి స్థాయిలో రావాలి. ఇతను ఈ వ్యక్తి ఎవరైతే ఇతను చిట్ ఫండ్ రన్ చేస్తూ ఉన్నాడో ఇతను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఇతని టార్గెట్ ఎలా అయిందంటే అచ్చంగా బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి లంసమ్ అమౌంట్స్లో డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి మంత్లీ ఇంట్రెస్ట్లు పే చేస్తున్నట్టుగా చేస్తూ దాన్ని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా చేయించి వాళ్ళు ఇప్పుడు ఒకేసారి, అంటే గత 20 ఏళ్ళుగా ఇతను ఇది రన్ చేస్తున్నాడు, ఇవాళ కాదు, గత 20 ఏళ్ళుగా ఈ బిజినెస్ రన్ చేస్తూ ఇంతమందికి వడ్డీలు ఇస్తూ ఇది తను బిజినెస్ చేస్తూ వీళ్ళందరికీ ఒకేసారి తను ఐపీ పెట్టేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది పెట్టింది మనం ఏమనుకుంటామంటే 500 మంది మీద పెట్టారు కదా, 517 మంది అప్రాక్సిమేట్లీ నియర్లీ తెలిసింది మనకి 500 మంది మీద ఇది పెట్టారు కదా అనుకుంటాం. కానీ ఇది జరిగింది 500 మంది మీద కాదురా. ఇది చెప్పాలంటే సింపుల్గా 500 కుటుంబాలు, సింపుల్గా అని కూడా చెప్పలేను దీన్ని. 500 కుటుంబాలు బాధితులు ఇందులో, 500 మంది మనుషులు కాదు. ఎందుకు 500 మంది కుటుంబాలు అని చెప్తున్నానంటే వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని రకరకాలుగా దాచుకున్నవారు పాపం. అంటే జీవితాంతం కష్టపడి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు అయితే, తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం, ఇతరత్ర అవసరాల నిమిత్తం ఆ డబ్బును దాచిన వాళ్ళు ఇంకొకళ్ళు. అంటే ఇతని వైఫ్, ఈ ఎవరైతే ఇప్పుడు నేతాజీ అనే అతను ఉన్నారో అతని వైఫ్ వాణిబాల అనే ఆవిడ బ్యాంక్ ఎంప్లాయ్. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఆవిడ ఇలా బ్యాంక్ వచ్చిన వాళ్ళకి మాటలు చెప్పడం కానీ, లేదా బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్తో కానీ వీళ్ళందరూ కలిసి వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఫండ్ని, అంటే ఎవరైనా రిటైర్ అవుతున్నారు అనుకోండి, ఆ రిటైర్ అవుతున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లంసమ్ అమౌంట్స్ని ప్లస్, లేదా వీళ్ళు బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ అయితే లోన్లు విడిగా తీసి పెట్టియడం కానీ, ఇలా రకరకాల ట్రాన్సాక్షన్స్ తోటి వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయించడం మొదలుపెట్టించారు. సో అలా పెట్టిన దాని తర్వాత స్లోగా అతను చిట్ ఫండ్స్ రన్ చేయడం అయితే, తర్వాత ఇంకొక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అయితే, వేరువేరుగా అతను ఈ డబ్బులన్నీ ఇంకో కంపెనీలోకి మార్చడం అయితే, ఇదంతా ఒక ప్రాసెసర్గా, ఒక ఆర్గనైజ్డ్గా, ఎస్టాబ్లిష్డ్గా చేశాడు. అంటే ఇవాళ నిజంగా ఈ డబ్బు పెట్టిన వాళ్ళందరూ నడి రోడ్డు మీద నిలబడ్డ పరిస్థితి వచ్చింది. అంటే అమ్మ ఇందులో ₹1,00,000 నుంచి ఆల్మోస్ట్ 3-4 కోట్ల వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా టార్గెటెడ్గా చేశాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా జనాలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా అవేర్నెస్ రావాల్సిన విషయం. దయచేసి ఏదైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఉండేది ఏది మీరు దయచేసి పెట్టద్దు. అది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయ్యుండి, ఒక ఇన్స్టిట్యూషన్ అయ్యుండి, అంటే ఒక బ్యాంక్ అయ్యుండి, అది రికగ్నైజ్డ్ చిట్ ఫండ్ అయ్యి ఉంటే మాత్రమే వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా కళ్ళబొల్లి మాటలకి, మాయ మాటలకి, వీటన్నిటిని నమ్మి ఇలా అరచేతిలో త్రిశంకు స్వర్గం చూపించే వాళ్ళ మాటలు విని దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు. ఇలా ఇన్వెస్ట్మెంట్లు పెడితే నిజంగా ఇవాళ ఈ కుటుంబాలన్నీ నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి రా. ఒక ఆయన అయితే పాపం వాళ్ళ పెళ్లి కోసం దాచిన డబ్బులు మొత్తం అవి ఆల్మోస్ట్ ఇప్పుడు అవి మొత్తం వైపు ఇంకా అసలు ఏమీ లేవు, ఇంకా ₹1 కూడా మిగిలినట్టు అతనికి. ఇంకా ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. ఇంకొకళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంటే అక్కడ పెట్టి వచ్చిన ఇంట్రెస్ట్ తోటి ఫ్యామిలీని నడుపుకుంటూ ఉన్నవాళ్ళు. సో వీటన్నిటిని పాపం టోటల్గా అతను ఎవరైతే ఇప్పుడు ఐపీ పెట్టాడో అతను క్యాష్ చేసుకొని వీళ్ళందరికీ పాపం అన్యాయం చేశాడు.
జనరల్‌గా ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలంటేనే చిట్టిపాటల మీద ఆధారపడే కుటుంబాల లెక్క ఉంటుంది. ఎందుకంటే 1000 నుంచి స్టార్ట్ చేస్తారు. దగ్గర దగ్గర 10, 20 వేల వరకు వేసుకుంటూ వెళ్తారు. అయితే వీళ్ళకి అసలు చిట్టి అంటే వీళ్ళ దగ్గర వెయ్యాలి. ఇప్పుడు మీరన్న ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? అంత నమ్మకం ఎలా కుదిరింది అంటారు? ఇతను ఆల్మోస్ట్ గత 20 ఏళ్ళుగా రన్ చేస్తున్నాడమ్మా. ఇవాళ కాదు, గత 20 ఏళ్ళుగా రన్ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే అతని వైఫ్ బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వడం ఫస్ట్ పాయింట్. అతని వైఫ్ బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వడం, రెగ్యులర్గా ఈ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంటాక్ట్స్ అన్నిటితోటి ఆవిడ పరిచయంలో ఉంటారు కదా. సో అదొక ముఖ్య కారణం. ఈ రెండిటి వల్ల చాలామంది ఇన్వెస్టర్స్ రావడం జరిగింది. నేను అదే చెప్తున్నాను, ఇవాళ చిట్టి పాటలు చుట్టుపక్కల వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరంటే వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చిట్టి పాట వేస్తున్నప్పుడు మీరు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది సబబు కాదు. దీన్ని ఇప్పుడు ఇందులో ఏం చేశారంటే ఫస్ట్ చిట్టీలతో స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం పెట్టి అతను ఒక బిజినెస్ రన్ చేస్తూ ఆ బిజినెస్లో వీళ్ళందరినీ క్రెడిటార్స్ కింద మార్చాడు. అంటే క్రెడిటార్స్ అంటే అప్పు ఇచ్చిన వాళ్ళ కింద మార్చాడు అతనికి. అక్కడ అప్పు ఇచ్చిన వాళ్ళ కింద మార్చడంతో ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు, వీళ్ళంతా అప్పు ఇచ్చిన వాళ్ళు అయ్యారు ఆయనకి. అంటే ఇది ఒక ప్లాన్డ్గా చేసిన వ్యవహారమే. ఈ అప్పు ఇచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎగ్గొట్టడానికి సంబంధం. ఇప్పుడు ఎగ్గొట్టడానికి అతనికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చిట్టి పాటల డబ్బులు ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఇళ్ళ చుట్టుపక్కల కూడా కొంతమంది చిట్టి పాటలు పాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఫినాన్షియల్ కెపాసిటీ లేనతను కూడా చిట్టీలు రన్ చేస్తూ ఉంటారు. అలా రన్ చేసేవాళ్ళు వీళ్ళు డబ్బు వచ్చింది కదా అని చెప్పి, అంటే 10 మంది దగ్గర నుంచి నాకు డబ్బు వచ్చింది కదా, డబ్బు పోగైంది కదా అని చెప్పి ఏం చేస్తారంటే ఈ డబ్బును తీసుకెళ్ళి ఇంకో బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఇతను. లేదా ఇంకొక పెద్ద ఫినాన్షియల్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టం కానీ ఇంకొక బిజినెస్లో పెట్టుబడి పెట్టం కానీ ఇలా చేస్తూ ఉంటారు. అలా పెట్టిన తరుణంలో అక్కడ లాసెస్ వచ్చి ఇతనికి రూపాయి చేయి తీరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ ఈ కింద ఎవరైతే చిట్టి ఉండి ఈ చిన్న చిన్న అమౌంట్స్ పోగు చేసి ఇతనికి లంసం తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. చిట్టి ఒకటే కాదు, అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అధిక వడ్డీలు ఇస్తూ ఇప్పుడు మీకు నేను వడ్డీ పంపిస్తానంటాను. ఇప్పుడు మొన్న ఈ కేసు ఇలా ఉంటే మొన్న ఒక కేసు చూశాను. అతను ఒక కేసులో అయితే ఇప్పుడు మనము డబ్బులు ఇస్తే రూపాయి పావుల ఇంట్రెస్ట్ తోటి వీళ్ళందరికీ మంత్లీ క్రెడిట్ చేసేవాడు అనమాట. వేరే కేసు ఇలాంటి సిమిలర్ కేసు ఒకటి రూపాయి అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయనుకోండి, మీరు 5 లక్షలు తీసుకెళ్ళి అతనికి ఇస్తే కనుక మీకు మంత్లీ మనిషిని బట్టి ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేసేవాడు. రూపాయి పావులకు కానీ రూపాయిన్నరకు కానీ వడ్డీకి అతను తీసుకునేవాడు. సో అలా తీసుకొని అతను ఏం చేశాడంటే అతను 2 రూపీస్కి 3 రూపీస్కి తిప్పేవాడు. అలా అతను రొటేట్ చేసేవాడు డబ్బుల్ని. అలా రొటేట్ చేసి అతని తర్వాత ఏమయ్యాడు, అతను ఎక్కడో ఒక చోట పెద్ద అమౌంట్ ఇచ్చి వెనక్కి రాల. ఇతని డబ్బులు కాదు, సొంత డబ్బులు కాదు అతను తిప్పడం మొదలుపెట్టింది. తీసుకున్నారో వాళ్ళ డబ్బులు తిప్పడం మొదలుపెట్టాడు. అయితే ఇతను ఎవరికైతే ఇచ్చాడో అక్కడ నుంచి డబ్బులు వెనక్కి రాకపోయేసరికి ఇప్పుడు నష్టపోయింది ఎవరు, ఇచ్చిన వాళ్ళు నష్టపోయారు. అంటే మీకు అక్కడ డబ్బు వస్తుంది, అప్పటికప్పుడు అరేంజ్ అవుతుంది, ₹1 వస్తుంది అని చెప్పి ఇక్కడ ఆశపడటం ఎంత ఇదో తర్వాత నష్టపోయే ఛాన్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి. అంటే రిస్క్ లెవెల్స్, ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ లెవెల్స్ ఉండాలి, కానీ జెన్యూనిటీ లేని రిస్క్ లెవెల్ జోలికి వెళ్ళొద్దు. మీరు రిస్క్ చేస్తున్నారు, ఇప్పుడు అతనికి ఇవ్వడం అనేది రిస్కే, కానీ జెన్యూనిటీ లేదు. అంటే ఇలాంటి వాళ్ళు అతను చట్టం దగ్గర రక్షణ తీసుకున్నట్టు. ఇప్పుడు ఈ కేసులో ఐపీ పెట్టడం అంటే ఏంటంటే, ఐపీ పెట్టడం వల్ల అతను ఆల్రెడీ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి అతను చట్టం పరిధిలో తన రక్షణ తీసుకొని నేను పూర్తి స్థాయిలో విఫలమయ్యాను, నా చేతిలో రూపాయి లేదు, సో నన్ను ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయండి, నేను కట్టలేను అని చెప్పి మొత్తుకున్నా ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఆస్తులు ఏమున్నాయో వాటన్నింటిని లెక్క చూసి వాటి వరకే వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది అంటే మీ రూపాయి ఇంకొకళ్ళకి ఇస్తున్నప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే సార్ చట్టంలో మరి వీళ్ళకి కఠినమైన శిక్షలు లేవా అంటే ఏం చేస్తాం, ఇప్పుడు నా దగ్గర అయిపోయింది, నేను పూర్తిగా డిక్లరేట్, నా దగ్గర ₹1 లేదు, నా దగ్గర ఆస్తులు లేవు అని చెప్పి అంటాడు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయలేరు. ఇప్పుడు అతని మీద కనీసం వీళ్ళు దాడి కూడా చేయలేరు. దాడి చేస్తే వీళ్ళ మీద తిరిగి క్రిమినల్ కేసెస్ అవుతాయి. నేను అందుకే చెప్తున్నాను, తిరిగి అంటే వీళ్ళ ఆస్తులు ఏమున్నాయో వాటిని ట్రేస్ అవుట్ చేస్తాం ఫస్ట్. ఎప్పుడైతే లేదా గత 2-3 ఏళ్ళుగా వీళ్ళన్న బినామీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేస్తున్నారా, ఎలా ఉన్నారా, వీటన్నిటిని ఒక రీసెర్చ్ చేయాలి. మళ్ళీ ఇతను ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశాడు ఏంటి, ఇవన్నీ పట్టుకోవాలి. దీనికంతా ఇంత తతంగా ఉంటుంది. ప్లస్ అది కాక ఇతను వీళ్ళెవరికి చెప్పకుండా ఎక్కడైనా వేరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఉన్నాడు, ఇదంతా ట్రేస్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే ఐపీగా డిక్లేర్ అయ్యాడు అనుకోండి, ఇన్ కేసు ఫ్యూచర్లో ఏమైనా ఎర్న్ చేస్తే మళ్ళీ తిరిగి పే చేయగలరా, అసలు ఐపీగా ఒకసారి అయ్యాక మళ్ళీ ఇంకా అతను కనపడ్డు. అంటే 20 ఏళ్ళుగా చేయలేనిది ఒక్కసారిగా చేస్తే ఇన్ని కుటుంబాలు ఇవాళ నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది అనేది అది.
సో చూసారు కదా, హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ చెప్తున్న విధంగా ఒక మధ్యతరగతి వ్యక్తి సంపాదించడానికి ఎంత కష్టపడతాడో దాన్ని దాచుకోవడానికి కూడా అంతే కష్టపడతాడు. ఈ చిట్స్ అనో, చిట్ ఫండ్స్లో అనో, ఫైనాన్స్ అనో ఎందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాచుకునే డబ్బుని పరుల సొమ్ము అయిపోయేటట్టు అవుతుంది. ఇప్పుడు దాదాపు 500కు పైగా కుటుంబాలు ఇప్పుడు నడిరోడ్డున పడే అవకాశం వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు దేనికోసం ఒక దానికోసం జమ చేసుకొని ఉంటారు. ఒకటి ఏదో పెళ్ళానో, ఎడ్యుకేషన్ అనో, లేకపోతే ఏదో కొందామనో ఏదో ఒక రకంగా దాచిపెట్టుకొని ఉంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఐపీ పెట్టడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యలేని పరిస్థితి. ఇప్పుడు జనరల్గా వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు వాళ్ళు చిట్స్ వేశారని చెప్పేసి, జస్ట్ వాళ్ళు అప్పిచ్చారు అతనికి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దానికి ఎలాంటి ప్రూఫ్ లేకపోవడం వల్ల కోర్టు కూడా ఏం చేయలేకపోతుంది, ఎలాంటి న్యాయం జరగలేకపోతుంది అని అందరూ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటి నుంచైనా ప్రజలు ఒకసారి ఆలోచించి మనం ఎవరి దగ్గర వేస్తున్నాం, ఎంత వేస్తున్నాం అవన్నీ ఆలోచించుకొని వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు. అది ఏ రకంగా అయినా సరే, లోన్ యాప్సే కానీ, ఇప్పుడు లోన్స్ తీసుకోవడం కానీ, ఫైనాన్స్ తీసుకోవడం కానీ, ఇప్పుడు ఇలా చిట్టీలు వేయడం కానీ, ఏ విధంగా చూసుకున్నా ఇలా మోసపోవడం మాత్రం కామన్ అయిపోయింది. కాబట్టి మోసపోకుండా ఉండడానికి జాగ్రత్త పడితే మంచిది అని చెప్పేసి కోరుకుంటున్నాం.